ఏంది అబ్బబ్బబ్బబ్బా, గ్లాస్ అంటే సైజు కాదురా సైనం అనే డైలాగ్ కొడతాడు. అబ్బబ్బబ్బా మైండ్ డైలాగ్ అబ్బబ్బబ్బా ఎవ్వడు కొట్టలేడు బ్రో ఆ డైలాగ్. మా పవన్ అన్న వల్లనే అయితే డైలాగ్ జగన్ కే కొట్టాడా అట్లా అనుకోవద్దు కానీ. సో అట్లా అని కాదు, అది సినిమా పరంగా కొట్టిండు. కానీ ఏముంది నిజంగా చెప్తున్నాం, మన హరీష్ శంకర్ అన్న ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం బ్రో. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ శ్రీలీల ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది అని క్యూట్గా అనిపించింది నాకైతే. నేను మొత్తం మా పవన్ అన్న చూసిన శ్రీలీలకి ఎవరు చూడలేరు కానీ మంచిగా తీసిన టీచర్ అయితే ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం బ్రో. సినిమా తొందరగా విజయ్ చేయాలని కోరుకుంటున్నాం నిజంగా దయచేసి. అంటే గబ్బర్ సింగ్ కన్నా బాగుంటుందా? అంతకు మించుంటే చూడు మా అన్న లుక్ ఇస్తుంది అలా బాగా. హరీష్ శంకర్ అన్న పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ కదా. అవు అందుకోసమే మంచి చేసిండు. మన దేవిశ్రీ అన్న మ్యూజిక్ డైరెక్టర్ చంపిండు పో ఈసారి మొత్తం. ఆయన తిట్టినోనికి 900 పెడతాడు, ఇక రాడు. అంతా బాగుంది నిజంగా చెప్తున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా హరీష్ శంకర్ గారు మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం విడుదల చేయండి, లేదా డేట్ చెప్పండి, లేదా ట్రైలర్ చెప్పండి. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ సినిమాని విడుదల చేయండి, లేదా డేట్ అన్నా చెప్పండి. ఫ్యాన్స్ మొదలే ఆకలి మీద ఉన్నారు నిజంగా చెప్తున్నా. బిర్యానీ పెడతావా లేక పప్పన్నం పెడతావా నీ ఇష్టం. దయచేసి వచ్చే దసరా కల్లానన్నా ఇప్పుడు ఉగాది కల్లానన్నా ఏదో డేట్ నిర్ణయించండి. మీరు ఇదేది మనకు అన్న మాస బిర్యానీ ఆశ చూపెట్టి గుంజుకుంటాం చూడు, అట్లా కాదు. ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నాం చాలా ఘోరంగా నిజంగా చెప్తున్నా. దయచేసి మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా డేట్ అన్న ఇవ్వండి, ట్రైలర్ అన్న ఎప్పుడు విడుదల చేస్తారో, సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని అంటున్నారు అన్న. 100% అన్న పక్కా చెప్తున్నా, నేను చెయ్యేసి చెప్తున్నా. 100% మా పవర్ స్టార్ గెలుస్తాడు ఈసారి. మా ఓట్లని మా పవన్ సార్కి నిజంగా చెప్తున్నా. ఎవడు ఎన్ని రాసినా ఎవడు ఎన్ని పెట్టుకున్నా మాకు సంబంధం లేదు. ఈసారి మేమంతా ఒకటే నిజంగా చెప్తాం. పోయినసారి మేము మోసం